పిల్లలిద్దరూ ఇంట్లో ఉండగా విష్ణు అయితే తాగి వచ్చి వరలక్ష్మితో నానా గొడవ చేస్తూ ఉంటాడు. ఈ మహాతల్లికి అవార్డు ఇవ్వాలి. అది ఎలాంటి అవార్డు అంటే అది ఈ సృష్టిలోనే లేనటువంటి అవార్డు అని చెప్పి అక్కడ ఉన్న పువ్వుల బుకేని తీసుకొని ఇదిగోండి మహాతల్లి మీకు కావాల్సిన అవార్డు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో వరలక్ష్మి అయితే విష్ణు గారు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పి అంటుంది. దాంతో విష్ణు అయితే తన చేతిలో ఉన్నదాన్ని పగలగొట్టేసి నోర్మయ్యి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. దాంతో వరలక్ష్మి పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక విష్ణు అయితే ఈ మహాతల్లికి నేను ఎప్పుడో చెప్పాను, పిల్లలకి నా ఆస్తి అంతస్తు పోయినట్టు కానీ ఏ రకంగా అయినా సరే నేను ఈ పరిస్థితిలో ఉన్నట్టుగా పిల్లలకి అస్సలు తెలియకూడదని చెప్పాను. అయినా సరే నువ్వే తెలిసేలా చేశావు, దీని అంతటికి కారణం నువ్వే అని చెప్పి విష్ణు అయితే పిల్లల ముందు వరలక్ష్మిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు. దాంతో వరలక్ష్మి అయితే విష్ణు గారు అసలు నా కారణంగా పిల్లలకి అలా తెలియదు, నేను అస్సలు చెప్పలేదు అని చెప్పి వరలక్ష్మి అంటూ ఉంటుంది. నోర్మై ఇక నువ్వు ఇంకేం మాట్లాడుకు, నువ్వు పెద్ద మహానటివి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని పిల్లలు అయితే ఏంటి మా నాన్న ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి పిల్లలు ఇద్దరూ అనుకుంటూ ఉంటారు. ఇక వరలక్ష్మి అయితే విష్ణు గారు ఒకసారి నేను చెప్పేది వినండి ప్లీజ్ విష్ణు గారు, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక నోర్మే ఇక నీ నాటకాలు ఆపు, నీ వేసిన నాటకాలు చాలు అని చెప్పి విష్ణు వరలక్ష్మిని తిడుతూ ఉంటాడు. అలా తిడుతూ ఉండగా ఇక పిల్లలైతే విష్ణుని చూసి చాలా బాధపడుతూ ఎందుకు మా నాన్న ఇలా ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక విష్ణు అయితే వరలక్ష్మిని అపార్థం చేసుకుని పిల్లల ముందే వరలక్ష్మిని అన్ని మాటలు అంటూ ఉంటాడు. దాంతో పిల్లలకి వాళ్ళ నాన్నపై చాలా కోపం వచ్చి వాళ్ళ నాన్నని చాలా ఇరిటేటింగ్గా చూస్తూ ఉంటారు. ఇక విష్ణు అయితే నువ్వు నన్ను పిల్లల్ని ఎప్పటికీ వేరు చేయలేవని చెప్పి అక్కడే అలా పడిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.